రైటింగ్ ఈ ఒక్క వర్డ్ వినగానే చాలా మందికి ఇంగ్లీష్ గుర్తొస్తుంది, గ్రామర్ గుర్తొస్తుంది, అలాగే వెకాబులరీ గుర్తొస్తుంది. నిజం చెప్పాలంటే రైటింగ్ అంటే ఒక లాంగ్వేజ్ కాదు, రైటింగ్ అంటే ఒక సాహిత్యం, రైటింగ్ అంటే ఒక కళ. రైటింగ్ ఈజ్ అన్ ఎమోషన్. మనం రాసే ప్రతి రైటింగ్ మన మనసులో నుంచి పుట్టిన ఒక ఆలోచన, ఒక ఫీలింగ్, ఒక జ్ఞాపకం, ఒక ప్రేమ, ఒక బాధ. అందుకే నీ రైటింగ్ ని ఎవరు జడ్జ్ చేయలేరు. ఎందుకంటే మీ గ్రామర్ లో మిస్టేక్ ఉండొచ్చు, మీ స్పెల్లింగ్స్ లో మిస్టేక్ ఉండొచ్చు, కానీ నీ రైటింగ్ లో మాత్రం ఎమోషన్ ఉంది. సో నీ రైటింగ్ ని ఎవరు జడ్జ్ చేయలేరు. లాంగ్వేజ్ డజన్ డిఫైన్ రైటింగ్. చాలా మంది అనుకుంటారు నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు, నాకు తెలుగు సరిగ్గా రాదు, నేను రాయలేనని అనుకుంటారు. ఇదే బిగ్గెస్ట్ మిస్టేక్. నిజం చెప్పాలంటే రైటింగ్ కి కావాల్సింది లాంగ్వేజ్ కాదు, రైటింగ్ కి కావాల్సింది ఒక మంచి మనసు. లాంగ్వేజ్ ఈజ్ జస్ట్ ఏ కమ్యూనికేషన్, కానీ రైటింగ్ అనేది ఒక మనసుని కనెక్ట్ చేస్తుంది. రియల్ రైటింగ్ కమ్స్ ఫ్రమ్ హార్ట్. ఒక వ్యక్తి ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్ గా రాయగలుగుతాడు, కానీ ఆ లైన్స్ చదువుతా ఉంటే, ఆ రైటింగ్ చదువుతా ఉంటే ఫీలింగ్ అనేది ఉండదు. మరో వ్యక్తి ఇంగ్లీష్ లో సింపుల్ గా రాస్తాడు, కానీ ఆ లైన్స్ చదువుతా ఉంటే హార్ట్ కి టచ్ అవుతాయి. అండ్ దట్స్ ద రియల్ రైటింగ్. అది నిజమైన రైట్. అమ్మ. అమ్మ అనేది ఒక వర్డ్, ఒక 2 అక్షరాల పదం, కానీ దీని వెనకాల ఉంటుంది ప్రేమ, ఒక త్యాగం, ఒక బాధ, లైఫ్ మొత్తం. ఇది గ్రామర్ పవర్ కాదు, ఇది ఎమోషన్ పవర్. నో వన్ కెన్ జడ్జ్ యువర్ రైటింగ్స్. మీరు రాసే ప్రతి రైటింగ్ ని చాలా మంది క్రిటిసైజ్ చేస్తారు. ఇది కరెక్ట్ కాదు, ఈ గ్రామర్ తప్పు, ఈ స్టైల్ బాగాలేదు అని. వాళ్ళకి జస్ట్ ఈ వర్డ్స్ కనిపిస్తాయి, కానీ ఆ వర్డ్స్ వెనుక దాగున్న ఎమోషన్స్ వాళ్ళకి కనిపించవు. అందుకే నీ రైటింగ్స్ ని జడ్జ్ చేసే రైట్ ఎవరికి లేదు. రైటింగ్ ఈజ్ అ ఫ్రీడమ్. కొన్ని బాధలు మనం మాటల్లో చెప్పలేం, కానీ పేపర్ పైన రాయగలుగుతాం. కొన్ని బాధలు మనం ఎవరితో షేర్ చేసుకోలేం, కానీ అవి రైటింగ్ ద్వారా బయటకు తీసుకురాగలుగుతాం. అందుకే రైటింగ్ అనేది టాలెంట్ కాదు, రైటింగ్ అనేది ఒక ఫ్రీడమ్. రాయడానికి ఎక్స్పెన్సివ్ వర్డ్స్ అవసరం లేదు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అవసరం లేదు, పర్ఫెక్ట్ గ్రామర్ అవసరం లేదు. మంచి మనసు ఉంటే సరిపోతుంది. మంచి రైటింగ్స్ అనేవి బ్రెయిన్ నుంచి రావు, మనసు నుంచి వస్తాయి, హార్ట్ నుంచి వస్తాయి. సో మీకు ఎప్పుడైనా రాయాలనిపిస్తే ఫియర్ అవ్వకండి, ఎవరైనా జడ్జ్ చేస్తారని ఆపేయకండి. మీరు రాసే ప్రతి రైటింగ్ మీకు సంతోషాన్ని ఇస్తుంది. అండ్ దట్స్ ద ఆర్ట్ ఆఫ్ రైటింగ్. థ్యాంక్ యూ.